ఈరోజు మనం పరీక్షించుకుందాం, అసలు మనం కరెక్ట్ అయిన ఫాదరా లేదంటే బ్యాడ్ ఫాదరా అని, మంచి తండ్రా లేదంటే చెడ్డ తండ్రా. జస్ట్ సింపుల్, ఈ 3 విషయాలు మన లైఫ్లో మనం చేస్తున్నామేమంటే మన పిల్లలకి మనము బ్యాడ్ ఫాదరే. నంబర్ 1, ఎప్పుడు మన టెన్షన్స్ మన లైఫ్ గురించి ఆలోచన చేసి మన లోకంలోనే ఉండడం. చిన్న ఎగ్జాంపుల్, మన ఫోన్లోనే ఉండిపోవడం, స్క్రాల్ చేసుకుంటా, మన ఫోన్ చూసుకుంటా, మన పని విషయం చూసుకుంటా, పిల్లల్ని పట్టించుకోకుండా ఉండడం. ఇది అందరం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫోన్లో ఉండే కన్నా పిల్లలకు ఉండడానికి మనం టైం ఇవ్వము, కానీ ఫోన్లో ఉండడానికే మనం టైం ఎక్కువ ఇస్తాం. సో ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే పిల్లల్ని కరెక్ట్ చేయకుండా ఉండడం. కొందరు చాలా గోము పెడతారు పిల్లలకి, నేను కానీ పిల్లలకు బాగా గోము పెడతాను. సో పిల్లల్ని కరెక్ట్ చేయకుండా, వాళ్ళని గద్దించకుండా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేయడం చాలామంది ఫాదర్స్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ కానీ మనం బ్యాడ్ ఫాదర్గా మార్చడానికి ఒక కారణమై ఉంటుంది. అలానే 3rd వన్ చాలా ఇంపార్టెంట్, పిల్లలు ఒక ఎమోషనల్ బ్రేక్ డౌన్ అవుతారు. చిన్న పిల్లలైనా పెద్దలైనా వాళ్ళు బాధపడతారు, వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చే వాళ్ళని చూసి ఏమంటారు అంటే కొంతమంది, ఎందుకు ఏడుస్తున్నావు, డ్రామా ఆపుకో అంటాం. లేదంటే అబ్బాయిని చూసి బాయ్స్ ఏడవకూడదు, గర్ల్స్లో ఏడవద్దు అని ఒక టిపికల్గా మనం ఇలా చెప్పేస్తుంటాం. వారు ఎందుకు ఏడుస్తున్నారు, వాళ్ళ బాధ ఏంటి, వాటన్నిటిని మనం వినం. ఎప్పుడైనా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారని మనం కూర్చొని వింటామా? లేదు. జస్ట్ ఆ మూమెంట్కి ఏమంటారు, సైలెంట్, నువ్వు ఇంకొకసారి ఏడ్చినావంటే దెబ్బలు పడతాయని అంటాం. కానీ ఎందుకు ఏడుస్తున్నారని మనం ఎవ్వరం వినం. సో ఈ 3 పాయింట్లు మన లైఫ్లో చాలా చాలా ముఖ్యం. ఎవరే కానీ కావాలనే బ్యాడ్ ఫాదర్ అవ్వరు, వాళ్ళకి తెలియకో లేకుంటే ఎవరు చెప్పకో. ఒకప్పట్లో మన పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉండేవారు, ఎందుకంటే వాళ్ళకు క్రమము వాళ్ళ పేరెంట్స్ అలా నడిపించారు కాబట్టి. కానీ నేను ఇప్పుడు స్ట్రిక్ట్గా మన పిల్లల దగ్గర ఉండమని చెప్పడం లేదు. కానీ మన లైఫ్లో మన అనేక విషయాలు మనము తప్పులు చేసి కోల్పోయాం. అలాంటి మన పిల్లలు కోల్పోకుండా, వారు తప్పులు చేసి వారు పడి లేచి ఇలాంటి కష్టాలు పడకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటే వారికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. మన లైఫ్లో మనం మాట్లాడే తీరు కానీ ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్, నేను బైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ బైక్ నా ఇష్టం అని నా కొడుకు కానీ బైక్ ఇష్టపడడం మొదలుపెట్టాడు. తనకి ఎవరు చెప్పిలే బైక్ ఇష్టపడు, బైక్ అంటే ఇది అది ఏమి లేదు. తను నన్ను చూశాడు, నేను బైక్ ఇష్టపడడం చూశాడు, దాన్ని చూసి తను కానీ నేను కానీ బైక్ ఇష్టపడుతున్నానని చెప్పడం జరిగింది. ఇంతే అండి, పిల్లలు మనల్ని చూసి అలానే ఫాలో అయిపోతారు. ఫాదర్స్ ఆర్ ద బెస్ట్ సూపర్ హీరోస్ ఇన్ దర్ లైఫ్. మనమే వారికి బెస్ట్ సూపర్ హీరోస్. వేరే క్యాప్టెన్ అమెరికా వేరే అంతా కాదు, మనమే. మనం కరెక్ట్గా ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఫ్యూచర్లో సూపర్ హీరోస్గా మారుతారు. సో ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్క సూపర్ హీరోకి నా ఒక విన్నపం ఏంటంటే పిల్లల్ని మంచిగా పెంచుదాం. హార్ష్గా తిట్టకుండా, ఏదో ఊరికే వాళ్ళని అరుస్తూ అలా కాకుండా ఒక క్రమంలో పెంచుతాం. వాళ్ళు తప్పులు చేస్తారు, లేకపోతే ఒక హ్యాబిట్లో వెళ్ళిపోతుంటారు, దాన్ని స్లోగా మనం ట్రీట్ చేద్దాం. కానీ లేదు నేను చెప్పినట్టే జరగాలని అనుకున్నప్పుడు పిల్లలు బ్రేక్ డౌన్ అవుతారు. లాస్ట్కి ఎలా అయిపోతారంటే మనమంటే నచ్చని ఒక ప్లేస్కి వచ్చేస్తారు. చాలామందిని చూస్తున్నాను, పేరెంట్స్ అంటే నచ్చదు పిల్లలకి. అలాంటి ఒక స్థితికి మనం వెళ్ళిపోకూడదు. ఎప్పటికే కానీ మనం వారికి సూపర్ హీరోస్గానే ఉండాలి. సో అందరం అలాంటి ఒక ఫాదర్గా మనం ఉండాలి. సో మీరు ఈ వీడియో చూసేవారు మీకు తెలిసిన ప్రతి ఒక్క ఫాదర్కి పంపించండి, ప్రతి ఒక్క తండ్రికి ఈ యొక్క వీడియో వెళ్ళి చేరాలి. ఎందుకంటే పిల్లల్ని పెంచడంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర తండ్రిదే. థ్యాంక్ యూ.